మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు మాట్లాడవలసిందని కోరుతా ఉన్నాం. శాసనసభ్యులు హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు పెద్దలు, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి ఓటుతో కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న పద్మారావు గారికి, జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు, మీ అందరికీ సుపరిచితులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్లు సోదరి తేజప్రియ గారు, రాజ్ కుమార్ పటేల్ గారు, మా సుహేల్ భాయ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ములకు ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మన్నించాలని కోరుతూ, మీ ప్రేమకు, మీ అభిమానానికి హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. సరిగ్గా 4 నెలల కిందట ఇక్కడనే ఒక ప్రచార సభ పెట్టుకున్నాం. గోపీనాథ్ గారిని గెలిపించండి, మీరు గోపిని గెలిపించినట్టయితే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పకుండా మరింత అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, బ్రహ్మాండంగా 10 ఏళ్లు కేసీఆర్ గారికి ఏదైతే అవకాశం ఇచ్చినారో అంతకంటే ఇంకా బాగా రాబోయే 5 ఏళ్ళు చేస్తామని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన శ్రీరామ్ గారికి వచ్చి అన్నాడు. ఓటు అడిగితే మీరు గోపీనాథ్ గారికి మరి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హైదరాబాద్ లో మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 24 సీట్లుంటే 24 సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా 16 సీట్లు ఈ గులాబీ జెండా ఇచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు నేను సర్వదా నీకు పాదాభివందనం చేస్తూ నీకు రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే, మీరు నమ్మలేదు, కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మలేదు, బీజేపీ వాళ్ళ మాటలు కూడా నమ్మలేదు. నమ్మకుండా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, హైదరాబాద్ కృష్ణనగరం కావాలి అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే ముందుకు పోయినామో అట్లాగే ముందుకు పోవాలని మీరు ఆలోచన చేసినారు. కానీ జిల్లాలలో పాపం మోసపోయినారు కాంగ్రెస్ చేతిలో ప్రజలు. అది చేతిలో వైకుంఠం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. నోటికి వచ్చిన హామీలు, అల్లది కాని హామీలు, నోటికి వచ్చిన హామీలు ఇష్టం ఉన్నట్టు చెప్పినారు. 2014లో ఒక పెద్ద మనిషి బడేబాయ్ నరేంద్ర మోడీ 2014లో బడా మోసం చేసినాడు. ఆనాడు ఏం చెప్పినాడు ఆయన? आप सभी लोगों को